హలో, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? మరి దేవుడు మనకు తోడుగుంటే మనం ఎప్పుడు సురక్షితంగా ఉంటాం. యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. సో మనము మరి వాక్యం చదువుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేత వాక్యంను ధ్యానించుకుందాం. స్తోత్రం మహాగరుడైన పరలోక రాజా, నీ పాదాలకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, నీ యొక్క వాక్యంను ధ్యానించి మరి తండ్రి నీ యొక్క ఆజ్ఞలను మరి కట్టడలను తండ్రి మేము నేర్చుకొని చుండగా మీరే మాకు బోధించి మా జీవితంలో కార్యములు చేయమని అయ్యా మీరే మాకు తోడుగా ఉండి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తున్న ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సో దేవుణ్ణి ఆరాధించాలంటే చాలా సంతోషంగా ఆయన యొక్క సన్నిధికి మనము కీర్తనలు పాడుచు మరి ప్రతిగానాలు చేయుచు ఆయన సన్నిధికి మనము రావాలి. ఎప్పుడు అలా రాగలుగుతాము? దేవుణ్ణి నిజంగా మనము తెలుసుకొని దేవుణ్ణి నిజంగా ప్రేమించినప్పుడు మరి ఆసక్తితో ఆయనను స్తుతించాలి. తద్వారా మనకెంతో దీవెనలు. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుదురు. బలము నిజంగా మనము పొందుకుంటాం. మనకేమైనా బాధలు వచ్చినప్పుడు, ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయటం వలన దేవుని యొక్క వాక్యంను, దేవుని యొక్క మాటలను వినడం వలన మనకెంతో నెమ్మది, శాంతి అనేది మనకు లభిస్తుంది. ఎందుకంటే ఆయన ఏమంటాడు, ప్రతి సమస్యను నేను మీకు ఏ సమస్య అయినా నా యొద్దకు రండి, నేను తీరుస్తానని దేవుడు ఎంతో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సో అప్పుడు మనం ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా మన యొక్క ప్రతి ఒక్క అవసరతలలో మరి ప్రతి ఒక్క సమస్యల నుండి కూడా ఆయన విడిపించే దేవుడని మనము ఆయనను నమ్మి మరి ఆయన యందు విశ్వాసం ఉంచి అనేక రీతులుగా మనము దేవుని వద్ద నుండి సహాయం పొందుతాం. కానీ మనం ఎప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించము. సో దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే మనము ఆయనకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు ఆయనకు మనం ఎల్లప్పుడూ చెల్లించాలి. థ్యాంక్స్ గివింగ్ అనేది మనం ఎప్పుడు చేసినప్పుడు మనము ఇంకా అనేక రీతులుగా ఆశీర్వదింపబడతాము. సో మనం ఈరోజు చదువుకుంటున్నది మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దాన్ని కనుగొను వారు కొందరే. సో ఇరుకు ద్వారము, 2 ద్వారాలు, 2 ways ఉన్నాయి మనకు. ఒకటేమో వరల్డ్ వేస్, ఇంకొకటి గాడ్స్ వే. సో ఇన్ దిస్ లైఫ్ మనం పెరగడం, పుట్టినప్పటి నుండి మనకేం తెలుసు, మనకు ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి అవన్నీ నేర్చుకుంటాం. కాకపోతే మనం జ్ఞానం ఎక్కడ నేర్చుకుంటామంటే ఎప్పుడైతే దేవుణ్ణి వెతికి దేవుణ్ణి తెలుసుకుంటామో మనకు అప్పుడు సర్వము మనకు అర్థమవుతుంది. అంటే మన యొక్క లైఫ్ ఎలా బిగిన్ అయింది, మనము మానవులుగా దేవుడు ఎలా చేశాడు, మరి ఆయన సృష్టిని అంతా ఎలా చేశాడు, మనం ఇప్పుడు చూస్తున్న సృష్టిని అంతా ఎలా 6 దినముల్లో దేవుడు చేసి మరి 6వ దినమున అన్నీ సృష్టించిన తర్వాత మానవుని చేసి మరి అంటే అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినాక మనల్ని క్రియేట్ చేసి దీన్నంతా ఏలమని దేవుడు చెప్పాడు. సో మన యొక్క పుట్టుక, మనం ఎక్కడి నుండి వచ్చాము, మనలో జీవిస్తున్న ఆత్మ ఎవరిది, ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటాము. అందుకే ఖచ్చితంగా దిస్ ఈజ్ ఎవ్రీబడి షుడ్ నో గాడ్. మనం ఆయన క్రియేటర్ని మనము తెలుసుకునేది రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈజ్ నాట్ ఇగ్నోరెంట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. సో మనము ఈ లోకంలో బ్రతుకుచు అదే మనము లైఫ్ కదా అని ఎవరో మానవులు చెప్పింది కాదు. ఎవరైతే మనం క్రియేట్ చేశారో ఆయన దగ్గరనే మన ఫ్యూచర్ ఉంటుంది, మానవుల దగ్గర ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా, మా సిస్టర్స్ ఉన్నారు, మా బ్రదర్స్ ఉన్నారు, నేను ఎలా జీవిస్తున్నానో వాళ్ళ అంతే జ్ఞానం ఉంటుంది, కానీ అంతకన్నా మించి ఉండదు. అంటే మేము ఇప్పుడే లోకంలో అందరు ఎలా చనిపోతున్నారు, జ్ఞానులు, శాస్త్రులు ఇలాంటి వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఎంతోమంది, ఇప్పుడు అబ్దుల్ కలాం తీసుకున్నాం, ఆయన ఎంత జ్ఞానపరుడు, హీ డిడ్ సో మచ్ టు ద నేషన్, బట్ ద ఎండ్ హీ లాస్ట్ హిజ్ లైఫ్. అంటే ఆయన
ప్రతి ఒక్కరు, ఈవెన్ మదర్ తెరీసా తీసుకుంటే, మదర్ తెరీసా కూడా తన జీవితంలో తన జీవితాంతము మరి దేవునికి లోబడి ఆమె గాడ్స్ వేని చూస్ చేసుకుంది. షీఈ్ ప్రాక్టికల్గా దేవుని యొక్క వాక్యంను చేసి చూపించింది. దేవుడు ఏం చెప్పాడు, నిన్ను వలెని పొరుగు అని ప్రేమించమంటే మదర్ తెరీసా షీ టూక్ దట్ అండ్ షీ లవ్డ్ అండ్ షీ షోన్ ద లవ్ అండ్ షీ గాట్ రికగ్నైజ్డ్ త్రూ ద వరల్డ్. ఆమె ప్రపంచంలో కూడా ప్రఖ్యాతి కాంచింది. దేనివల్ల? మంచి పనులు చేయడం వల్ల ఆమె ప్రఖ్యాతి కాంచి ఆమె యొక్క లైఫ్ ఎంతవరకు దేవుడు ఆయుష్ ఇచ్చాడో అదంతా మంచి చక్కగా జరిపించి ఆమె చనిపోయింది. సో దేర్ ఆర్ పీపుల్ ఇక్కడ మనకు చూస్తే మానవుని యొక్క జీవితము మరి ఎక్కడి నుండి మొదలైంది, మరి తర్వాత జరగబోయేది ఏంటిది, మరి ఇవంతా కూడా మనకు నేర్పేది దేవుని యొక్క వాక్యం. మనమంతా మన గురించి మనము తెలుసుకునేది అంటే మన పుట్టుక ఏంటి, మన మరణం ఎందుకు వచ్చింది, ఆ మరణం తర్వాత మళ్ళీ జీవము యేసుక్రీస్తు ఎలా మనకు అనుగ్రహించాడు, ఆ తర్వాత లైఫ్ ఏముంటుంది, ఎవరొచ్చి మరి ఈ యొక్క మరి తర్వాత లోకంలో అంతం ఎలా ఉంటుంది, తర్వాత దేవుని యొక్క తీర్పు. సో ఇది ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్, ఇట్ ఈస్ నాట్ ఎ థియరీ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఎ స్టోరీ, ఓకే, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో అలాంటప్పుడు మనం ఎంతో భయముతో ఆయనను సేవించాలి. ఎందుకనంటే మీరు మరణమవుదురు కాక అంటే నిజంగా మనం మరణిస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఎ లై కదా, అదొక అబద్ధం కాదు, అది నిజంగా జరుగుతుంది అన్నప్పుడు యూ హ్యావ్ టు నో యువర్ క్రియేటర్ బికాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దేవుడు పండు తినద్దు అన్నాడు, తిన్నాడు ఆదాము అవ్వ. ఆ నుండి మరణం అందరికీ కూడా దేవుడు శపించినప్పుడు ఆయన ఆజ్ఞలను మీరుటే పాపము, ఆయన ఆజ్ఞాతిక్రమమే మరణము. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. ఎవరైతే దేవుణ్ణి కనుగొంటారో వాళ్ళు జీవంను కనుగొంటారు. జీవం అంటే లైఫ్. ఇప్పుడు మనం మరణిస్తున్నాము, మరి మళ్ళీ మనం తిరిగి జన్మించాలంటే మనం అది దేవుణ్ణి కనుగొన్నప్పుడే ఆ జీవమును, ఆ యొక్క దేవుడు ఏ విధంగా మనల్ని ఈ లోకంలో నడుచుకోమన్నాడు. ఆయన క్రియేటర్, మనల్ని క్రియేట్ చేశాడు. సో హీ నోస్ వాట్ ఈజ్ గుడ్ ఫర్ అస్. సో దేవుడు మంచిది ఏంటి, మీలో మంచి ఉంది చెడు ఉంది, కానీ మీరు మంచి చేయాలనేది దేవుడు చెప్తున్నాడు. సో మంచి చేయడం అంటే ప్రేమ కలిగి ఉండడం, సమాధాన పడడం ఇతరులతోని, మరి ఇతరులను భరించడం. ఈవెన్ దో దే డిడ్ రాంగ్ టు యూ, యూ హ్యావ్ టు బేర్ దెమ్. సో ఇలాంటి మంచి కార్యాలు మీరు చేయాలనేదేమో గాడ్స్ వే. ఇట్ ఈజ్ ఆల్వేస్ టెల్ టు డూ గుడ్. బట్ మనం ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి, వరల్డ్ వే ఏంటి, నువ్వు ఎలా అయినా ఉండు, హవెవర్ యూ వాంట్ టు బీ యూ. అంటే ఇప్పుడు చాలా చెడిపోయే మార్గాలు కూడా ఈ లోకంలో ఉన్నాయి, ఎన్ని లేవు. ఇప్పుడు ఆల్కహాల్కి తాగడం ఒక ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకొని యు ఆర్ అడిక్టెడ్ అండ్ యు ఆర్ తాగుడు నేను కంట్రోల్ చేస్తుంది. అప్పుడు నువ్వు వరల్డ్ వేస్లో వెళ్తున్నావు. సిగరెట్లు, సో ఇవన్నీ నిన్ను ఏం చేస్తున్నాయి, నాశనంలోకి పోవు ద్వారం, నాశనంలోకి ఏవి, ఇవన్నీ విశాలమైనవి. నీకు ఏమంటారు, నీ మనస్సును అంటే ఇప్పుడు గాడ్స్ వేలో వచ్చినప్పుడు ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే నువ్వు ఇవన్నీ చెడునంతా నువ్వు తొలగించుకోవాలి. ఏవైతే చెడు ద్వారం ఉన్నాయో, నీకు ఏదైతే చెడు చేస్తుందో ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుడు సృష్టించినవే. కానీ మానవులు తమ బిజినెస్ కోసము, తమ మోసం చేసి లాభాలు తెచ్చుకోవడానికి కూడా సమ్ బిజినెస్ దే ఇన్వెంటెడ్, దట్ ఈజ్ ఈవిల్ నాలెడ్జ్. సో ఈ ఈవిల్ నాలెడ్జ్తోని ఇవన్నీ కూడా వాళ్ళు కొత్తగా మనుషులను ఇలా అయితే మీరు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మీకు సంతోషం ఇక్కడ ఉంది, రండి తాగండి, రండి స్మోక్ చేయండి, సిగరెట్లు తాగండి, మత్తుగా ఉంటుంది, ఇలా చాలా బిజినెస్ దే హ్యావ్ స్టార్టెడ్. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. ఓకే, ఏదైనా కానీ మనకు చెడు చేస్తుంది అని అంటే అది దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు. అందుకే ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో మనకు జ్ఞానం అనేది వస్తుంది, ఏది మంచి ఏది చెడు, దేవుడు ఎలా వెళ్ళమంటున్నాడు మనల్ని అనేది మనము తెలుసుకుంటాం. ఎక్కడ మనము బైబిల్ చదివినప్పుడు జ్ఞానము దేవుని దగ్గర ఉంది. సో దేవుడు ఏమన్నాడు, జ్ఞానం కొదువుగా ఉన్నదా, యాకోబు పత్రికలో అంటాడు, జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగవలేను, నేను మీకు జ్ఞానం అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. సో ఈ జ్ఞానం అంతా నువ్వు తెలుసుకుంటావు, పరిశుద్ధాత్మ
ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచుతావో, పరిశుద్ధాత్మ వచ్చి నీలో నివసించి, నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదివి దేవుణ్ణి కనుగొందామనే ఆశ, దేవా నువ్వు నాకు తెలియపరచు తండ్రి, నాకు తెలియజేయ అనేది ఎక్కడ నువ్వు తెలుసుకుంటావు? యూ నీడ్ నాట్ సర్చ్ ఇన్ ద వరల్డ్, యూ నీడ్ టు సర్చ్ ఇన్ ద బైబిల్. వాక్యం, దేవుని యొక్క వాక్యంను చదవడం ద్వారా దేవుని గురించి నువ్వు తెలుసుకుంటావు. యూ నెవర్ ఫైండ్ నీ ఇష్టం ఉన్నట్టు పోయి గుడులకు యూ కెనాట్ ఫైండ్. యూ పర్సనల్గా నువ్వు ఒక టైంను వెచ్చించి ఆయనను కనుగొన వల్లేనని నీ యొక్క ఆ యొక్క ఆశ కలిగి, అయ్యా నేను నిన్ను తెలుసుకోవాలని, అది దేవుని యొక్క వాక్యం ద్వారానే దేవుని తెలుసుకుంటాం. ఈ వాక్యం చదవడం ద్వారా దేవుడు నీకు కంప్లీట్గా అర్థమవుతాడు. ఆయన ఎందుకు ఈ లోకాన్ని చేశాడు, మనని ఎందుకు చేశాడు, మనం ఏం తప్పు చేశాము, మనకు మరణం ఎలా వచ్చింది, మరి తిరిగి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం లభించింది, మరి యేసుక్రీస్తు మన పాపములను ఎట్లా ఆయన తీసివేశాడు, మరి తిరిగి మనకు రక్షణను దయచేశాడు, మరి ఆ రక్షణ ద్వారా మనకు నిత్య జీవమును, నిత్యం జీవించే కృపను కూడా ఆయన దయచేశాడు. సో ఇవన్నీ కూడా మనము వాక్యం చదవడం ద్వారా, ఈ యొక్క పాత నిబంధన, క్రొత్త నిబంధన ఇవన్నీ చదవడం ద్వారా యు ఆర్ కంప్లీట్లీ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద గాడ్స్ వే అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద హ్యూమన్. ఓకే, అంతేకాని ఇప్పుడు నువ్వు ఎప్పుడూ వాక్యం చదవకుండా ఎప్పుడూ ఈ ప్రపంచంలో ఉంటే యూ కెనాట్ ఫైండ్ యువర్ ఫ్యూచర్, యూ కెనాట్ ఫైండ్ యువర్ నువ్వు ఇక్కడ ఎలా జీవించాలనేది ఎవరు మనల్ని టెస్ట్ చేస్తారు, ఎవరు మనకు న్యాయం తీరుస్తారు? కోర్టులు ఇవన్నీ మనకు ఇక్కడ జరిగే గొడవలకి న్యాయం తీరుస్తుంది మనుషులు. కాకపోతే మన నడవడి, మన ఆలోచనలు, మనం ఎలా నడిచాము ఈ లోకంలో, మరి మనం ఎంత చెడు చేశాము, ఇవన్నీ కూడా న్యాయం తీర్చేది మనకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ గాడ్. మనం దేవుని ముందు నిలబడాలి. తర్వాత చనిపోయినాక ఏమవుతుందో అని మీరు ఊహించుకోవద్దు. మీరు ఈ వాక్యంని చదివినప్పుడు చనిపోయినాక ఏం జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా ఈ యొక్క వాక్యంలో హ్యూమన్ లైఫ్ అనేది కంప్లీట్గా ఏం చేయాలి, మనం ఎలా నడుచుకోవాలి, తర్వాత మనకి ఏమి ఇచ్చిండు, దేవుణ్ణి ఎలా మనం తెలుసుకొని ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్నట మానవునికి విధి అని చెప్పిండు. ఎవరు? సొలొమోను భక్తుడు, ప్రసంగి భక్తుడు. ఆయన అన్నీ అనుభవించాడు. ఆయన ఏం చూస్ చేసుకున్నాడు? బెస్ట్ ఎగ్జాంపుల్ సొలొమోన్ గారు. సొలొమోను ఆయన దేవుని వేని చూస్ చేసుకోలేదు. తన తండ్రి దావీదు మహారాజు ఆయన చనిపోయే ముందు చెప్పాడు, ఎప్పుడు యెహోవా యొక్క కట్టడలను అనుసరించాలి, అప్పుడు మనము ఎంతో దీవింపబడతాము, మనం మంచి దేవుని ఇచ్చే వాగ్దాన దేశంను పొందుకున్నాము, మరి ఇంకా దేవుడు జీవంను కూడా అనుగ్రహిస్తాడని ఆయన ఎంతో మంచి మాటలు చెప్పి ఆయన తన కుమారులకు చెప్పి చనిపోయాడు. కానీ సొలొమోను ఈ లోకంలో ప్రతిదీ ఆయన అనుభవించాలి. ఇప్పుడు తన మనసు ఏం కోరుకుంది? నేను ఆల్కహాల్ మత్తు తాగాలంటే తాగేవాడు. హీ నెవర్ రిస్ట్రిక్టెడ్, హీ నెవర్ చూస్ గాడ్స్ వే, హీజ్ ఓన్ వే, వరల్డ్ వే చూస్ చేసుకున్నాడు. ఓన్ వే, నీ ఓన్ వే ఉంటుంది, గాడ్స్ వే ఉంటుంది. ఓకే, సో ఆయన ప్రతిదీ ఇప్పుడు ప్రసంగి దాంట్లో చూస్తే నిజంగా మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు విశాలమైన మార్గం ఏందని. సో ఇప్పుడు స్త్రీలను ఎవరు నచ్చితే వాళ్ళని వివాహం చేసుకొని వాళ్ళతోని ఆయనకి 300 ఉపపత్నులు ఎంతోమంది ఉన్నారు. సో హీ నెవర్ రిస్ట్రిక్టెడ్ హిజ్ డిజైర్స్, వరల్డ్ డిజైర్స్ ఏవి వస్తే అది చేసి దాంట్లో ఏం జరుగుతుంది అనేది గ్రహించేది ఆయన. సో ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. హీ హ్యాస్ చూజన్ వరల్డ్ వే, విశాలమైన మార్గంను చూస్ చేసుకున్నాడు. ఆయనకి ఇప్పుడు విశాలమైన మార్గంలో నీకేమైనా రిస్ట్రిక్షన్ ఉంటుందా? నువ్వు పోయి అబద్ధం ఆడంటే ఇప్పుడు నువ్వే అనుకుంటున్నావు నేను దేవుని వెదకను అని అనుకొని నువ్వు విశాలమైన వరల్డ్ వేస్ చూస్ చేసుకున్నావు. ఈ వరల్డ్లో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవోడంబం. బైబిల్ 3 పాయింట్స్తోని వరల్డ్ని సూచిస్తుంది. అదేంటి? శరీర ఆశ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ డిజైర్స్ ఫ్రమ్ ద ఫ్లెష్. అంటే ఇప్పుడు లస్ట్ కానీ ఇవన్నీ కూడా శరీరం నుండి వస్తాయి, విచ్ ఈజ్ నాట్ గుడ్. గాడ్ నెవర్ సెడ్ యూ నీడ్ టు హ్యావ్ మెనీ ఉమెన్స్ ఇన్ యువర్ లైఫ్. నో, టు మ్యాన్. దేవుడు ఒకటే ఒక ఉమెన్ ఆయన కోసం చేశాడు. ఆ ఉమెన్తోనే నీకు కంప్లీట్ హెల్ప్ నువ్వు చనిపోయే వరకు కూడా దొరుకుతుంది. మీ ఇద్దరు ఒకటై ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. సో అదే ఫస్ట్ దేవుడు చేశాడు. ఆదాముని అవ్వలను చేయలేదు దేవుడు, ఆదాము అవ్వను చేశాడు అంతే. సో
వాళ్ళిద్దరు ఒక కుటుంబంగా, ఒక ఫ్యామిలీ అంటే 1 మ్యాన్ 1 ఉమెన్, అంతేగాని 1 మ్యాన్ మెనీ ఉమెన్స్ అనేది అది రాంగ్. అది నీ యొక్క ఓన్ వే, దట్ ఈస్ నాట్ గాడ్స్ వే. సో ఇక్కడ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి వాట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ గాడ్ ఫర్ ఏ హ్యూమన్ యాజ్ ఎ ఫ్యామిలీ. సో అలా అప్పుడు మరి ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వేని చూస్ చేసుకుంటావో యూ నెవర్ సీ అనదర్ ఉమెన్, బికాజ్ యు ఆర్ ఫియర్ ఆఫ్ గాడ్. ఈ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. దానివల్ల ఎవరికి ఉపయోగం? నీ కుటుంబం నాకు ఉపయోగం, నీ వైఫ్ సంతోషిస్తుంది, నీ పిల్లలు సంతోషిస్తారు, ఎంతో ఆనందమైన జీవితం నీకు ఉంటుంది. అదే నువ్వు 10 మందిని తెచ్చి మధ్యలో పెట్టినావు అనుకో, నీకు పీస్ ఉండదు, వాళ్ళకు పీస్ ఉండదు. సో ఇలా అంటే వాట్ ఈస్ ద వే యు ఆర్ చూసింగ్, వాట్ ఈస్ ద రైట్ వే అనేది దేవుని దగ్గర దేవుని తెలుసుకున్నప్పుడే యూ విల్ బి నోయింగ్. సో ఇరుకు ద్వారంలో ఇలా అన్నీ కూడా నువ్వు నీ వేస్ని కట్ చేసుకోవాలి. ఏదైతే నిన్ను బ్యాడ్గా ప్రోత్సహిస్తుందో వాటన్నిటినీ కట్ చేసుకున్నప్పుడు అది ఇరుకుగా మారుతుంది నీకు. అంటే గాడ్ చెప్తాడు అది నీకు మంచిది కాదని చేయొద్దు నువ్వు. ఈవెన్ దో యూ హ్యావ్ డిజైర్ యూ నీడ్ టు కట్ ఇట్ అవుట్. అలా నువ్వు ఆ యొక్క సెల్ఫ్ కంట్రోల్, వన్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఏంటి? ఆత్మఫలం ఒకటేంటిది? ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. సో మనం యేసుక్రీస్తుని అంగీకరించాం కాబట్టి మనము ఆత్మలో తిరిగి మనం జన్మించాం. అంటే ఏంది? ఆత్మ ప్రకారమే, ఆత్మను స్పిరిట్ని పోలి మనం నడుచుకోవాలి, ఆత్మానుసారంగా మనం జీవించాలి. ఆత్మానుసారంగా అంటే ఆత్మ నుండి వచ్చేటివి ఏంటి? మనకు ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము. సో ఇవన్నీ కూడా ఏమైనా బాధకు ఎవరినైనా హర్ట్ చేస్తున్నాయా, ఎవరినైనా బాధ పెడుతుందా? ఈ గుణాల వల్ల ఎవరిని బాధ పెట్టం. సో దిస్ ఈజ్ ద గాడ్స్ వే. స్పిరిట్ ఆత్మానుసారంగా మనలో ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది. శరీరం నుండి వచ్చేటివన్నీ నేను ఆల్రెడీ ఐ హ్యావ్ డన్ మెనీ వీడియోస్. కుళ్ళు, కక్షలు, క్రోధాలు, కోపాలు, యుద్ధాలు, ఇంకా డివిజన్స్, డివైడింగ్, లస్ట్, వ్యభిచారము, జారత్వము, కాముకత్వము, కొంతమంది కావాలని కామము రేపుకొని మరి జీవితాన్ని పాడు చేసుకుంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ వే. సో ఇలా చాలా ఉన్నాయి శరీరం నుండి వచ్చాయి. సో ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని నువ్వు విశ్వసిస్తావో యు ఆర్ కంప్లీట్లీ అవాయిడింగ్ ద ఫ్లెష్ వేస్. ఓకే, అవన్నీ వదిలేసి దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నాం. అందుకే జీసస్ సెడ్ ఐ యామ్ ద వే, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద ట్రూత్. సో ఇంకా మానవునికి ఏం కావాలి? ఆయన నడిచిన మార్గంలో మనం నడవాలి. మరి ఆయనే జీవమై ఉన్నాడు. మరి ఏంటి ఆయన ఎందుకు ఐ యామ్ లైఫ్ అంటున్నాడు? బికాజ్ హీ వన్ డెత్ని మరణాన్ని ఓడించి ఆయన తిరిగి లేచిండు. కాబట్టి హీ హ్యాస్ ఎటర్నిటీ, నిత్య జీవం అన్నట్టు. ఆయన మరణంని గెలిచి లేచిండు కాబట్టి ఐ యామ్ ద లైఫ్. మరణం ఆయనను బంధించి ఉంచలేదు, ఆయన తిరిగి జీవించిండు. సో పునరుత్థానుడైండు, రిసరెక్ట్ అయిండు. పాపంనంతా పాతాళంలో బంధించి మన పాపాలని తిరిగి ఆయన లేచిండు. సో ఐ యామ్ ద లైఫ్, హూ ఎవర్ కమ్స్ టు మీ దే నెవర్ డై. వాళ్ళకి మరణము ఉండదు. ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యం అన్నాడు. సత్యం అంటే ఏంది? ఉన్నది జరిగినట్టు చెప్పడం, ఉన్నది ఉన్నట్టు చెప్పడం, అది సత్యం. అంటే కల్పించి లేని వాటిని పుట్టించి. అబద్ధం అంటే ఏంది? అది అక్కడ జరగలేదు కానీ యు ఆర్ మేకింగ్ ఇట్ ఎ స్టోరీ. అబద్ధాలు చెప్తున్నావు, అది అక్కడ జరగలేదు, జరిగింది ఒకటైతే ఏదో ఒకటి చెప్పావు, దాన్ని అబద్ధం అంటారు. సో అది అబద్ధానికి జనకుడు ఎవరు? సైతాను, అపవాది. సో వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులు. సో ఇలా ఎప్పుడైతే నువ్వు దేవుని తెలుసుకుంటావో నువ్వు జ్ఞానం అనేది నేర్చుకుంటావు. నువ్వు ఇప్పుడు మనుషులందరూ చెప్తారు, అది కాదు, ఇది కాదు, ఇటురా అటురా, అటెళ్దాము, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అంటున్నావు. బట్ వెన్ యూ కమ్ టు గాడ్, వెన్ యూ ఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రైట్ వే ఐ నీడ్ టు ఫాలో అండ్ వాట్ ఆర్ ద వేస్ విచ్ ఐ యామ్ పెరిషింగ్. నేను నాశనం అయ్యే దారులు ఏవి, ఆ వాటి నుండి నీ యొక్క కాలును నువ్వు తీసేసుకుంటావు. నో, ఐ డోంట్ వాంట్ టు డూ, బికాజ్ మై గాడ్, మా దేవునికి అది ఇష్టమైంది కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట
చెడుతనంను అసహించుకుంటాయి. సో మనం అన్ని చెడుతనంలో నుండి అన్నిటిని కాలు తీసుకొని మన మంచి దారిలో అంటే విశాలమయ్యే మార్గంను టర్న్ అయ్యి జీవ మార్గంను మనము ఇరుకు మార్గంను చూస్ చేసుకున్నాం. వెన్ వి నో ద గాడ్, ఓ ఇది నాకు చాలా హానికరం, నేను ఇలా వెళ్ళకూడదు అనే జ్ఞానము నీకు వస్తుంది ఎప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యంను చదివినప్పుడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ విల్ give the knowledge how you need to live in this world and where you are going after death ఏమవుతుంది, తీర్పు తీర్చబడుతుంది. ఇక్కడ దేవుడు ఇంతగా మనకు దీర్ఘశాంతం ఆయన కలిగి ఇంతగా చెడు జరుగుతున్నా కూడా దేవుడు ఎంతో సహనముతో ఆయన ఇంకా మనల్ని ఈ భూమి మీద ఉంచిండంటే ఒక్క క్షణంలో అయినా నువ్వు దేవుని తట్టు తిరిగి ఆయన మార్గం ఎన్నుకుంటావేమో అని దేవుడు ఇంతగా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇప్పుడు మనము పాత నిబంధనలో చూస్తే అబ్రహాము లోతు ఈ యొక్క జనరేషన్లో సొదొమ గొమొర పట్టణంలో లోతు ఉండేది. సో వాళ్ళు చాలా లోకంలో ఉన్నారు. వాళ్ళు విశాల మార్గంను చూస్ చేసుకొని తాగడము, వ్యభిచారము, అసలు ఎలా అంటే అలా పాపము విపరీతంగా చేశారు. వాళ్ళు చేసినప్పుడు దేవుడు అనుకుంటాడు ఇక పాపము విపరీతంగా అయినప్పుడు గాడ్ విల్ కమ్. గాడ్ నెవర్ బేర్ ద సిన్, ద డిస్ట్రక్షన్. సిన్ అంటే ఏంది? డిస్ట్రక్టింగ్ యువర్ సెల్ఫ్, అంతే కదా. సో నువ్వు చెడుదారిలో పోతే నువ్వే డిస్ట్రక్టింగ్. సో అలా జరిగినప్పుడు దేవుడు అబ్రహాంను నేను మొత్తం సొదొమ గొమొరను అగ్నితో కాల్చేద్దాం అనుకుంటాడు. దేవుడు అనుకొని నా స్నేహితుడైన అబ్రహాంకు ఇది చెప్పకుండా నేను చెయ్యను అంటాడు. ఎందుకంటే దేవుని ప్రేమించిన వాళ్ళకి ఆయన చేయబోయేదంతా చెప్తాడు ఆయన, ప్రతి ఒక్కటి కూడా. ఓకే, సో అప్పుడు అబ్రహాంకి చెప్తాడు. చెప్పినప్పుడు అబ్రహాం వెంటనే వాళ్ళ కజిన్ ఉన్నాడు, బ్రదర్ ఉన్నాడని, లోతు ఉన్నాడు అక్కడ అని దేవుణ్ణి చాలా రిక్వెస్ట్ చేసుకుంటాడు. దేవా ఒక 10 మంది నీతిమంతులున్న ఆ దేశంలో నుండి వాళ్ళని కాపాడుతావా అంటే అని అంటాడు. అట్లా దేవుడు ఆ యొక్క లోతు ఒక కుటుంబంని మాత్రము వాళ్ళు నీతిగా బ్రతుకుతారు. అందులో అందరు మరీ చెడ్డ కార్యాలు, చెడు చేస్తూ విపరీతంగా తాగడం, విపరీతంగా ఎంజాయ్మెంట్, విపరీతంగా పబ్బులు, విపరీతమైన బ్యాడ్ పాపము, అసలు ఒక కల్చర్ లేదు, ఏది లేదు, ఇష్టం ఉన్నట్టు జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క కోపము ఆ యొక్క సొదొమ గొమొర మీద రగులుకున్నప్పుడు దేవుడు లోతుని నేను రేపు ఇదంతా నేను కాల్ చేయబోతున్నా, యూ హ్యావ్ టు ప్యాక్ యువర్ థింగ్స్ అండ్ గో అని అంటే దగ్గరగున్న ఊరు పేరు చెప్పి దేవా నేను అక్కడికి వెళ్తా, అక్కడైతేనే షార్ట్ డిస్టెన్స్లో నేను రీచ్ అవ్వగలుగుతా అంటే సరే అని దేవుని దూతలు ఆయనకు పర్మిషన్ ఇచ్చినప్పుడు దేవుడు వెళ్ళే ముందు వెనక్కి చూడొద్దని చెప్తాడు. సో లోతు భార్య వెలుకుంటా వెనక్కి చూసినందుకు ఆమె ఉపస్తంభం అయిపోతుంది. షీ ఈజ్ ఆల్సో పెరిష్డ్. సో దేవుడు చెప్పిన మాట వినాలి అంతే. సో నెక్స్ట్ డే మొత్తం దేవుడు అగ్ని చేత వాళ్ళని కాల్ చేస్తాడు. సో అనుకుంటాం మనము ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నది, మనం ఎంజాయ్ చేసి చనిపోదాం అని అంటే God has created you and God has given you all the things in the world to use it properly. బట్ మనం యొక్క మన ఈవిల్ నాలెడ్జ్తోనే ఎన్నో బిజినెసెస్ వరల్డ్లో కనుక్కున్నారు. ఆ బిజినెస్ వాళ్ళేదో లాభం కోసం కనుక్కుంటే నువ్వు వెళ్ళి వాటిని కొనుక్కొని నీ జీవితం ఎందుకు పాడు చేసుకుంటావు? సో ఇప్పుడు ఎంత లోకంలో ఎంత చెడు శరీర క్రియలు శరీరానుసారము నేత్ర అనుసారంగా ఉన్నావు అనుకో, జీవపు డంబము, గర్వము, డబ్బు ఎప్పుడు అదే సంపాదన అదే. కానీ మరి నా క్రియేటర్ ఎవరు, నేను ఎందుకు, మరి నా దేవుడు నన్ను ఏం చెప్తున్నాడు, మరి ఆయననే కదా నన్ను సృష్టించింది, మరి ఆయననే నాకు జీవం ఇవ్వగలడు, మరి ఆయన రాజ్యంలో నేను ఉండాలి, నేను వెతకాలి నా యొక్క దేవుణ్ణి, నా జ్ఞానం కావాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళని ఎప్పుడు దేవుడు త్రోసిపుచ్చాడు. దేవుడు ఏమంటుండు సామెతలు 8వ అధ్యాయంలో, నన్ను కనుగొనేవాడు జీవంను కనుగొను, యెహోవా కటాక్షం వానికి కలుగును. ఎవరైతే దేవుని కనుగొంటారో వాళ్ళు దే ఆర్ గెటింగ్ లైఫ్ బ్యాక్, ఎటర్నల్, ఎప్పుడూ జీవిస్తారు, ఇంకా మరణమే ఉండదు. ఓకే, యెహోవా కటాక్షం మనకి కలుగుదు. యెహోవా దేవుని యొక్క దయ చాలదా, ఆయన యొక్క కటాక్షం మనకు చాలదా? సో అది కలుగుతుంది. అండ్
జీ గాడ్స్ వే, ఇరుకు మార్గము అనేది ఏంటంటే మనం ఎన్నో చెడు కార్యాలు చేయకుండా మనల్ని మనము డినై చేసుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధతలు, వన్ ఆఫ్ ద థింగ్ దేవుని యొక్క చిత్తం ఏంటిది అంటే పరిశుద్ధంగా బ్రతకాలంటాడు. పరిశుద్ధంగా అంటే దేవుడు నీకు అన్నీ దయచేశాడు. ఒక మ్యాన్కి ఒక ఉమెన్ ఇచ్చాడు, ఒక ఉమెన్కి మ్యాన్ని ఇచ్చాడు. మళ్ళీ నువ్వు తప్పుదారిలో పోవడానికి ఆస్కారం లేదు. గాడ్ ఓన్లీ గివెన్ యూ ఎ మ్యాన్ అండ్ ఉమెన్. ఓకే, మరి వ్యభిచారం ఇవన్నీ చేయకుండా నీకు ఆల్రెడీ దేవుడు భార్యని ఇచ్చాడు. మరి అందుకే అంటాడు పౌలు భక్తుడు, భర్తకి సొంత భార్య ఉండాలి, ఒకరే ఉండాలి అనేది చెప్తున్నాడు క్లియర్గా. సో దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ లివింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్స్ వే. ఓకే, అలా దేవుడు అన్నీ మనకు దయచేస్తాడు కుటుంబంలో. ఆయన నీకు ఏమి ఇవ్వకుండా నిన్ను ఓన్లీ నన్ను ఫాలో అవ్వమని లేదు. దేవుడు మరి వృద్ధి మల్టిప్లై చేయండి అన్నాడు. కాకపోతే నీ భార్య విషయంలో నువ్వు ఒక భార్యనే నువ్వు ప్రేమించాలి అని దేవుడు క్లియర్గా చెప్తాడు. యేసుక్రీస్తు సంఘంని ఎలా ప్రేమించాడు, నువ్వు భార్యని అలా ప్రేమించాలి. నువ్వు భర్తకు నువ్వు లోబడి ఉండాలి. భర్తనే నీ హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది కూడా దేవుడు క్లియర్గా ఎంతో మంచి ప్రిన్సిపల్స్ దేవుడు చెప్పాడు. అవి పాటించిన వారి ఇల్లులు అంతా కూడా ఎంత ఆనందంగా ఉంటారు కదా, చాలా ఎంతో హ్యాపీగా. వాళ్ళకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా బట్ దే ఆర్ ఇన్ ద ప్రొటెక్షన్, దేవుడి యొక్క ప్రొటెక్షన్లో ఉన్నారు. సో అట్లా ప్రతిదీ కూడా మనము దేవునికి ఎప్పుడైతే లోబడి ఉంటామో ఆయన మనల్ని మరి దేవుని యొక్క వేస్ తెలుసుకోవాలంటే ఇరుకు ద్వారం అని అంటే మనము చెడు వాటి నుండి మన యొక్క నడవడిని మార్చుకొని మరి మంచి వేస్లో ఫాలో అవ్వడమే ఇరుకు ద్వారం. ఈ ప్రపంచం నేను ఫాలో అయితే ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది నేను కదా. అందరూ చెప్పినవి విన్నావు అనుకో నువ్వే నష్టపోతావు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతావో, దేవుని యొక్క సన్నిధికి వచ్చి అయ్యా నేను ఎలా బ్రతకాలో నాకు చెప్పని ఆయన వాక్యంను చదివి ఆయనకు ప్రార్థన చేయడం మొదలు పెడతావో, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించుకొని మరి ఆయన యొక్క ఆజ్ఞలను నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము, మరి నీ పొరుగువానిది ఏది ఆశింపకూడదు, ఇలా దేవుడు ఎంతో మంచి మాటలను మనకు బైబిల్లో తెలియజేస్తాడు. బైబిల్లో చెడు చేసినప్పుడు కూడా ఆ చెడు కూడా దేవుడు రాశాడు. అందుకే ఇది సత్యం. ఓల్డెన్ డేస్లో వాళ్ళు ఎలా అంటే అలా ప్రవర్తించేవాళ్ళు. ఆ ప్రవర్తన కూడా దేవుడు రాసి వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తాడు. వాళ్ళు వ్యభిచారం చేసినప్పుడు దేవుడు ఏమంటాడు, నీ పొరుగువాని భార్యనైనను ఏది ఆశించకూడదు, నీ పొరుగువాని దేనినైనాను ఆశించకూడదు. దట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. కానీ నీ పొరుగువానికి ప్రేమించమన్నాడు, అంటే యూ నీడ్ టు హెల్ప్ దెమ్. సో దేవుడు ఏదైనా మన మంచికే చేస్తాడు. ఏది చేసినా వీ కెన్ బ్లైండ్లీ బిలీవ్ దట్ గాడ్ విల్ గివ్ గుడ్. ఆయన దగ్గర మనకు చెడు చేయాలనే ఏది కూడా ఉండదు. దేవుడు చెప్పిన అన్నీ వింటే ఎంతో చక్కగా ఉంటుంది జీవితం. అదే దేవుని మాటలను వినకుంటే మరి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు. సో దేవుణ్ణి ఎలా కనుగొంటాం మనం? పూర్ణ మనసుతో అయ్యా నాకు బోధించు దేవా అని నువ్వు ఎప్పుడైతే వాక్యంను చదివి, ఈ వాక్యం ద్వారానే దేవుడిని తెలుసుకోగలుగుతాం కంప్లీట్గా. వాట్ ఈజ్ గాడ్ అనేది, ఆయన యొక్క గుణాలను, ఆయన మనకి ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు, ఎంత ప్రేమించాడు దేవుడు, మనల్ని ఎలా సృష్టించుకున్నాడు, మనల్ని ఎలా కాపాడుతున్నాడు, మన సమస్యల్లో ఆయన ఏ విధంగా మనకు జవాబును అనుగ్రహిస్తున్నాడు అనేది క్లియర్గా తన భక్తులు, గొప్ప గొప్ప భక్తుల యొక్క చరిత్రలు ఈ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నవి. అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, డేవిడ్, డానియల్, వీళ్ళందరూ ఏంటంటే ఎగ్జాంపుల్స్ హౌ దే ఫాలోడ్ ద గాడ్స్ వే. ఇరుకు ద్వారము వాళ్ళు ఎలా ఫాలో అయ్యి మరి దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు. అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవుడినని అంటున్నాడు. ఎందుకంటే దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ గాడ్స్, దే చూస్ గాడ్స్ వే ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్స్ వే. సో దేవుడు ఏది చెప్తే నువ్వు ఇక్కడ నుండి లేచి నీ తల్లిదండ్రులను విడిచి నువ్వు వెళ్ళా అంటే అబ్రహాము బ్లైండ్గా వెళ్ళిండు, నీ కుమారుని అర్పించు అంటే గాడ్ విల్ టెస్ట్ అస్ ఇన్ దిస్ జర్నీ.
సో అప్పుడు కూడా మనము దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించినప్పుడు యోబులాగా, మరి యోబు ఏమన్నాడు, అన్నీ ఉన్నా లేకున్నా దేవుడు నాతోనే, నేను దేవుని స్తుతిస్తాను, ఎందుకంటే హీ ఈజ్ మై క్రియేటర్. ఇఫ్ ఐ డై ఆల్సో ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్, ఐ విల్ గో బ్యాక్ టు హిమ్. సో నాకు ఏదైనా ఆశీర్వదించినా నేను దేవుని స్తుతిస్తా, నాకు అన్ని కోల్పోయినా కూడా దేవుని స్తుతిస్తా అంటే ఆయన హృదయంలో ఆయన మొదటి స్థానము దేవునికి ఇచ్చిండు. అయ్యా ఇదిగో నీ చేతులతోనే నువ్వు నన్ను చేసుకున్నావు తండ్రి, మరి నిన్ను నా హృదయపూర్వకంగా నేను స్తుతిస్తా, నాకు ఇచ్చిన స్థితిని బట్టి నాకు వసతులను దయచేస్తే నేను వచ్చి నేను స్తుతించే అలా నేను స్తుతించను దేవా, మరి నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకున్నా నా యొక్క ఈ ఇంటర్నల్ అంటే మనకి ఈ లోకంలో ఇచ్చిన ఆస్తిని బట్టి కానీ వచ్చిన సంపాద్యంను బట్టి కానీ నేను ఎప్పుడు నిన్ను దాన్ని బట్టి నేను నీ దగ్గరికి రావట్లేదు దేవా, నన్ను నువ్వు నీ చేతులతోని నిర్మించుకొని నీ యొక్క శ్వాసను నాలో ఊది, మరి తండ్రి నేను తల్లి గర్భంలో ఎలా వచ్చానో మరి నేను వెళ్ళేటప్పుడు కూడా ఐఎమ్ గోయింగ్ ద సేమ్ వే, మీన్స్ వితౌట్ టేకింగ్ ఎనీథింగ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ దేవా, మరి నువ్వే పర్మనెంట్, మరి నిన్నే నేను ఎప్పుడు ఏ స్థితిలోనైనా మంచి స్థితిలో అయినా లేమి స్థితిలో అయినా దేవా నేను ఒక్కటే ప్రేమతో నేను ప్రేమిస్తానే ఒక నిశ్చయతను యోబు యొక్క జీవితంలో మనం చూస్తాము. సో దేవుని ఆ విధంగా మనము ప్రేమించినప్పుడు దేవుడు మనకు నిత్య జీవమును ఇస్తాడు. సో యేసుక్రీస్తు కూడా తన తండ్రి యొక్క చిత్తంను చేయడానికి తన ప్రాణంను అర్పించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. సో తండ్రి ఏం చిత్తం కోరుకున్నాడు, ఆయన మనందరినీ కూడా పాపం నుండి విముక్తి చేయాలని, తిరిగి మనందరికీ జీవం ఇవ్వాలని, మరి తన సొంత కుమారుని మనకు బలిగా ఆయన అర్పించాడు. మన కుమారులని ఆయన అడగలేదు, ఆయన సొంత కుమారునే. అది దేవుడు అంటే. మరి ఇంకా దేవుని ప్రేమించకుండా ఇంకేం ప్రేమించగలుగుతాం మనం? అంత గొప్ప కార్యం చేసినప్పుడు మనం ఇంకా ఇగ్నోరెంట్గా ఉండి దేవుని యొక్క వాక్యం చదవకుండా, దేవుడు ఎవరు తెలుసుకోకుండా, దేవుని వేస్ ఏంటివి, మన జీవితం ఏంటిది, ఇవన్నీ తెలుసుకోకుండా ఆల్వేస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ దెన్ యూ విల్ పరిష్. సో నీవు నాశనమునకు ద్వారంలో వెళ్తున్నావు కాబట్టి నువ్వు నాశనం అవుతావు అని దేవుడు చెప్తున్నాడు. సో దేవుడు ఒక టైం పీరియడ్ పెట్టాడు, మళ్ళీ ఆయన ఈ లోకానికి తిరిగి వచ్చి 1000 ఏండ్లు ఆయన పరిపాలన చేస్తాడు. ప్రకటన గ్రంథం చదివితే వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద హ్యూమన్ అనేది మనకు జరుగుతుంది. ఎన్ని శ్రమలు ఈ లోకంకి వస్తాయి, పాపం ఎలా విస్తృతంగా ఉంటుంది, పాపం ఎలా ఈవిల్ అనేది బాగా మోర్ అయినప్పుడు, పాపం బాగా అయినప్పుడు దేవుడు దొంగ వలె వస్తా అన్నాడు. ఎందుకంటే ఇఫ్ గాడ్ టెల్స్ దిస్ టైమ్ ఐ విల్ కమ్, పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఆ టైంలో నేను మారుమనసు పొందిన దేవా, నేను నిన్నే స్తుతిస్తా అనేది అన్నీ కూడా దేవునికి తెలుసు. కాకపోతే ఆయన ఏ స్థితిలో ఉన్న ఆయనను, మరి ఆయనలాగా దేవుడు నన్ను చేశాడు నా సృష్టికర్త, నా హృదయంలో ఆయనకు మొదటి స్థానం ఇస్తా అని ఒక యోబు వలె, అబ్రహాము వలె, దావీదు వలె ఆయనను ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే మొట్టమొదటి ఆజ్ఞ యేసుక్రీస్తు ఏమిచ్చిండు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. సో దీస్ ఆర్ ద కమాండ్మెంట్స్. దేవుడే వాళ్ళని కొట్టు, తిట్టు, వాళ్ళ దగ్గర లాక్కో అని చెప్పాడా? చెప్పలేదు. హీస్ టెల్లింగ్ లవ్. నువ్వు ఎలా మరి మదర్ తెరీసా ఎంత బాగా దేవుని యొక్క ఆజ్ఞను ఆమె చూపించింది. షీ లవ్డ్ సో మచ్ ద వరల్డ్, ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడీ. సో ఎవరైతే మరి అలాంటి వాళ్ళకి ఆమె సేవ చేసి దేవుని యొక్క వాక్యం అక్షరాల ఆమె నెరవేర్చింది. సో అలాంటి మంచి జీవితంను మనం ఈ లోకంలో జీవించాలనేది దేవుని యొక్క మార్గము. మరి అది కాకుండా లేదు, నేను నాకు ఇష్టం ఉన్నట్టు నా మనసు ఏది చెప్తే నేను అక్కడికి వెళ్తా అని అనుకుంటే, మరి నువ్వు దేవుడైతే ఎప్పుడూ ఫోర్స్ చేయడు, మీరు నా దగ్గరికి రావాలి, మీరు నన్నే స్తుతించాలి, నన్నే అని దేవుడు ఎవర్ గాడ్ ఫోర్సెస్. అది మనకు ఫస్ట్ ఆజ్ఞలోనే మనకు తెలుస్తుంది. దేవుడు ఆజ్ఞనిచ్చాడు, కమాండ్మెంట్ ఏమని, ఆ పండు తినద్దు, తింటే మీరు చనిపోతారని చెప్పాడు. కానీ మీరు తినద్దని అక్కడ దానికి మొత్తం ఆ చెట్టు లేకుండా చేయడం అట్లా చేయలేదు. బికాస్ గాడ్ వాంట్స్ అ ఫ్రీ విల్. ఫ్రీగా నువ్వు దేవుణ్ణి తెలుసుకొని ఆయనకు నీ అంతటా నువ్వే ఆయన దగ్గరికి వచ్చి ఆయనను తెలుసుకున్నప్పుడు నువ్వు రాకుండా ఉండలేవు. అప్పుడు తెలుసుకోవడానికి మనము టైంని, నేను తెలుసుకోవాలని వాక్యం ఎప్పుడైతే మనము చదువుతామో అప్పుడు మనము వీ విల్ బి నోయింగ్ గాడ్. And obviously you love God. You cannot go anywhere because He is that much good.
అందుకే అంటాడు రుచి చూచి తెలుసుకోండి. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ జస్ట్ బ్లైండ్లీ బిలీవ్ మీ, బట్ నో మీ, టేస్ట్ మీ అండ్ దెన్ యూ కమ్ టు మీ. యేసుక్రీస్తు కూడా అన్నాడు మరి నన్ను నా నా అంటే ఇసుక మీద ఇల్లు పోలినట్టు ఉండరు, నన్ను తెలుసుకుంటే బండ మీద మీ ఇల్లు కట్టుకుంటారు, ఆ బండ క్రీస్తే. సో ఎన్ని హింసలు వచ్చినా బాధలు వచ్చినా ఆయన యొక్క ప్రేమ నుండి ఎవ్వరు కూడా వేరు చేయలేరు. ఎందుకంటే ఆయన ప్రేమను తెలుసుకున్నప్పుడు యువర్ హార్ట్ విల్ మెల్ట్. ఓ మై గాడ్, మై క్రియేటర్ హ్యాస్ లవ్డ్ మీ సో మచ్. సో నువ్వు ప్రేమను ఎక్కడెక్కడో వెతుకుతున్నావేమో, కానీ యేసుక్రీస్తు దగ్గరే నిజమైన ప్రేమ ఉంది. సో వెన్ యూ నో దట్ లవ్, యూ కెనాట్ గో ఇన్ రాంగ్ వేస్. అందుకే దేవుని యొక్క సిలువ ఆయన యొక్క గొప్ప ప్రేమను మనకు తెలియజేస్తుంది. అది ఎలాంటి ప్రేమ అంటే వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. సో దట్ ఈస్ ద లవ్ జీసస్ హ్యాస్ డన్ ఫర్ అస్ అండ్ హీ గేవ్ హిజ్ లైఫ్. ఆయన ఊరికే మనకుని చనిపోలేదు, ఆయన నలగొట్టబడ్డాడు. ఒక ముద్ద వలె ఆయన రక్తము ప్రతి ఒక్క బొట్టు ఆయన కార్చాడు. సో అంతగా ఆయన మన కోసము మరి తగ్గించుకొని అంత ప్రాణంను కూడా లెక్క చేయకుండా ప్రేమించిన ప్రేమ ఎవరుంది ఈ లోకంలో? హూ విల్ డూ ఫర్ అస్? నోబడీ. సో అది మరి అందుకనే దేవుని మొట్టమొదటిగా మన హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలి? దేవునికి స్థానం ఇచ్చినప్పుడు మనకు జ్ఞానం అనేది వస్తుంది. మనం లైఫ్ని ఎలా లీడ్ చేయాలో, ఎలా మనం ఏ వేస్లో వెళ్ళాలో అన్నీ కూడా బైబిల్ నువ్వు చదవడం మొదలుపెట్టినావంటే ద వర్డ్ విల్ కరెక్ట్ యూ, ద వర్డ్ విల్ క్లెన్స్ యూ, ద వర్డ్ విల్ గివ్ నాలెడ్జ్ అండ్ ద వర్డ్ ఈజ్ ట్రూత్. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదనేది. సత్యం ఎవరు? దేవుడు. దేవుని తెలుసుకున్నప్పుడు యూ విల్ బీ నోయింగ్ కంప్లీట్ యువర్ లైఫ్. ఇఫ్ యూ డోంట్ నో గాడ్, ప్లీజ్ వాక్యంను చదవండి ఈ రోజు నుండి. మరి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మీ పాపంలను ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా మరి బ్రతకడానికి మీరు నిశ్చయించుకొని మరి ఆయనందు విశ్వాసం ఉంచు ప్రతి దినము ప్రార్థన వాక్యాల చేత మీ యొక్క జీవితంను నడిపించినప్పుడు దేవుడే ప్రతి విషయంలో తోడయండి. మరి మనం చనిపోయినాక కూడా మనకు ఒక హోప్ ఉంది. జీసస్ విల్ కమ్ అండ్ వీ విల్ రిసరెక్ట్ అండ్ వీ విల్ హ్యావ్ మహిమ శరీరం మనం పొందుకొని ఆయన దగ్గర మనం నివసిస్తాం. సో దిస్ ఈజ్ ద హోప్ జీసస్ హ్యాస్ గివెన్. జీసస్ని ఈ లోకపరంగా నువ్వు ప్రాబ్లమ్స్లో అన్నిట్లో కూడా దేవుడు హెల్ప్ చేస్తాడు, కానీ గాడ్ హ్యాస్ గివెన్ ద హోప్ అంటే ఎటర్నిటీని మనకు ఆయన నిత్య జీవంను ఇచ్చాడు. సో ఇవన్నీ మనము తెలుసుకున్నప్పుడు మనము కంప్లీట్గా దేవుడు ఉంటేనే మనకు కంప్లీట్నెస్. వితౌట్ గాడ్ యూ ఆల్వేస్ ఫీల్ ఇన్కంప్లీట్. బట్ వెన్ యూ నో గాడ్ అండ్ వెన్ యూ ఆర్ డైలీ యు ఆర్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్, యూ ఫీల్ కంప్లీట్. నీకు ఏ బాధ ఉండదు, ఎందుకంటే దేవుడు నీలో వచ్చేసాడు, ఆయన నువ్వు నివసింపజేసుకున్నావు కాబట్టి యూ ఫీల్ కంప్లీట్ అండ్ యూ ఫీల్ కంప్లీట్ పీస్ అనేది నీకు వస్తుంది. సో ఇలా దేవుని తెలుసుకొని ఆయన మహిమపరిచి మరి ఆయన మార్గంలో మనము నడిచి మరి మంచి చేస్తూ ఈ లోకంలో జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సో ఇక చిన్న వాక్యంను దేవుడు మీ యొక్క జీవితాల్లో మరి ఫలింపజేయనుగాక. మరి చిన్న ప్రార్థన చేత దీన్ని క్లోజ్ చేద్దాం. స్తోత్రం స్తోత్రం మహాగరుడవైన నా పరలోక రాజా, నీ పాదాలకు వందనాలు తండ్రి. నీ యొక్క వాక్యంను మరి తండ్రి మరి చదివి మరి ప్రభా మరి మీరే మాకు బోధ చేసి ఉన్నారు ప్రభా. వినుచున్న వారందరి జీవితాల్లో కార్యాలు చేయండి అయ్యా. నేను తెలుసుకున్నట్టుకు వారు మనసును పెట్టుటకు సహాయం తెచ్చండి. ఎవరెవరైతే ఇంకా తెలుసుకోలేదో మరి యొక్క వాక్యంను చదువుట మరి వారి జీవితం ఎలా స్టార్ట్ అయింది, మనం ఏం చేయబోతున్నావు, ఏమి ఇస్తున్నావు అనేది ఓన్లీ నీ దగ్గరే మాకు తెలుస్తుంది ప్రభా. మరి జ్ఞానం అనేది మరి తని మంచి త్రోవలో మరి తండ్రి మమ్మల్ని నడిపించే నీ యొక్క వాక్కులను తన్ని చదువుట మరి ఇంకా ఎవరైతే నేను వెదకలేదో మరి యొక్క ఎవరైతే వినుచున్నారో వారందరి హృదయాల్లో కార్యం చేయండి తండ్రి. నేను వెదికి మరి ప్రభా ఇదిగో నీ దగ్గర జ్ఞానంను నేర్చుకొని బ్రతుకుట నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ప్రభా ప్రతి ఒక్కరూ మరి తన యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడటకు నీ కృపను దయచేయండి. వారికి ఉన్న అవసరతలన్నీ తీర్చండి ప్రభా. మరి తండ్రి వారికి స్వస్థత లేని వారికి స్వస్థతను అనుగ్రహించండి. మరి తండ్రి ఏదైనా బంధకాల్లో మరి తన అడిక్షన్స్తో ఉన్న వారికి విడిపించండి తండ్రి. మీరే తండ్రి కార్యాలు చేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ నీ నామము మరి తండ్రి స్తుతించాలి. మరి ప్రతి ఒక్కరూ రక్షణను పొందుకొని ప్రభా మరి నీ మార్గంలో నడిచినటువంటి కృపను దయచేయమని అయ్యా మీరే దీవించి ఆశీర్వదించి తిరిగి మేము వచ్చే వారము ఇంకా నీ యొక్క మాటలు నేర్చుకొని మా బ్రతుకులను మార్చుకొని అయ్యా
మరి తని మంచి జీవితం జీవించుటకు మరి సహాయం దయచేయమని, కొద్ది మనల్ని పాల్సని చేర్చుకోమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ share my videos. We will meet next week. Bye bye. Thank you.